ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినం నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం ఒకటి చూసుకుందాం. ఇక్కడ తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాక్యం మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం పౌలు భక్తుడు ఏపీఎస్సీలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది శిష్యులను గురించి అడిగాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు అన్నారు. వారు ఉన్నాదన్న సంగతి తెలియరు అని అన్న తర్వాత ప్రార్థనలు చేసిన తర్వాత ఇక్కడ అప్పుడు వారు దేవుని నామమున బాప్టిజములు పొందిన తర్వాత అక్కడ దేవుడు మాటలు వారు విన్న తర్వాత అప్పుడు పౌలు భక్తుడు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారు భాషలతో మాట్లాడటకు ప్రవచించుటకు మొదలుపెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మినప్పుడు ఆయన పేరిట బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుని మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి రావడం జరిగింది. వారి మీదికి రావాలంటే భక్తుడు ఏం చేశాడు? భక్తుడు చేతులు వారి పైన ఉంచాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. భక్తుడు చేతులు వారిపైన ఉంచినప్పుడు వారు భాషలు మాట్లాడారు, వారు ప్రవచించుటకు మొదలుపెట్టారు. అంటే చేతులు పెట్టగానే వస్తుందా అంటే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమని? నేను క్రీస్తును చూసి నడిచాను, మీరు నన్ను చూసి నడవండి. క్రీస్తులో అర్పించుటకు ఏదైనా తక్కువగా ఉంటే నేను దాన్ని ఒకటి అర్పించగలను నా శరీరంలో అని ఆయన అంతగా భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుడి నుంచి పరిశుద్ధతను పవిత్రతను పొందుకున్న వ్యక్తి, దేవుడి చేత ఎన్నుకొనదగిన వ్యక్తి, దేవుడి వరములను ఆయన స్వీకరించినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు కదా. అటువంటి అపోస్తలులైనటువంటి పౌలు భక్తుడు ఆ ప్రజల మీద పరిశుద్ధాత్మ దేవుడు అంటేనే ఎరగని ప్రజల మీద చేతులుంచినప్పుడు వారు ప్రవచించడం, భాషలు మాట్లాడడం ఆరంభించబడింది. మరి మనము ఇంతకాలం అయింది కదా రక్షణ తీసుకొని, మనము పరిశుద్ధాత్మను పొందుకున్నామా? మనకు భాషల వరం ఉందా? మనకు ప్రవచన వరం ఉందా? మరి మనకు ఏ వరం ఉంది? తిట్టే వరం ఉందా? మన కల్లర్లు రేపే వరం ఉందా? కొంపలు కూడ్చే వరం ఉందా? ఏ వరం ఉంది మనకు కదా? సోమరి వరం ఉందా? ఏ వరం ఉంది? మరి అక్కడనైతే చేతులు ఉంచారు. మనకైతే నిత్యము ప్రతి విశ్రాంతి దినము నాడు మనకు పరిచయం ఉన్న దైవజనులు కానీ మనకు పరిచయం లేని దైవజనులు కానీ ఏ మీటింగ్స్ వెళ్ళని ప్రతి దగ్గర గొర్రెలు వంచినట్టు తలలు వంచడమో, చేతులుంచి ప్రార్థించుకోవడం. మరి ఆ ప్రార్థనలో ఫలితం ఏమి దొరుకుతుంది నీకు? ఆ ప్రార్థనలో నీవు పొందుకున్నది ఏమిటి? ఆ ప్రార్థనలో నీ శక్తి ఏమిటి? ఆ ప్రార్థనలో నీ బలం ఏమిటి? అని ఆ ప్రార్థనలో ప్రభు సన్నిధి నిన్ను తాకిందా అని గమనిస్తున్నావా? గమనించాలి. ఇక్కడ భక్తుడు చేతులుంచినప్పుడు వారి మీద భాషలు మాట్లాడుటకు ప్రవచించుటకు శక్తి గల ఆత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మను పొందుకున్నామని మనం రంకెలు కొడుతున్నాం, కేకలు వేస్తున్నాం, ఎగురుతున్నాం, గంతులు వేస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషల వరం ఉందా? స్వస్థత వరం ఉందా? విడుదల వరం ఉందా? ప్రార్థన వరం ఉందా? బుద్ధి జ్ఞాన వరం ఉందా? నీ దగ్గర ప్రవచించే వరం ఉందా? ప్రవచనం నెరవేర్చే వరం ఉందా? నెరవేర్చబడిందన్న వరం ఉందా? భాషల అర్థం చెప్పే శక్తి ఉందా? ఏ వరం ఉంది నీ దగ్గర? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంట కుప్ప స్థలాలు వెతకాడు. ఆయన పరిశుద్ధమైన స్థలాలు మాత్రమే వెతకగలుగుతాడు. కాబట్టి పరిశుద్ధమైన హృదయాన్ని ఆయన వెతుకుతాడు. చేతులుంచడం అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 8వ అధ్యాయంలో మనం చూసుకుందాం. ఇక్కడ గారడి సీమోను దేవుడి కార్యములను చేస్తుండగా ప్రజలందరూ నమ్మి అదే నిజమైన శక్తి, నిజమైన దైవశక్తి అని భ్రమపడ్డారు. కానీ సమరయలో ప్రజలు దేవుని యొక్క వాక్యమును నమ్మారు, దేవుడి యొక్క వాక్యమును విన్నారు, దేవుడి వాక్యములు ఉన్న వాక్శక్తిని పొందారు. ఆ వాక్యము ద్వారా జరిగే క్రియలను వారు ఎరిగారు. అప్పుడు వారు దేవుడి శక్తిని పొందుకుంటకు వారు ముందుకు వచ్చారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి కదా. వారు ఎప్పుడైతే దేవుడి వాక్యంను అంగీకరించారో యెరూషలేములో అపోస్తలులు విన్న పేతురు, యోహాను యొద్దకు వారు పంపించబడ్డారు. దేవుడి వాక్యం ఎప్పుడైతే విన్నారో ఆ శ్రేష్ఠులైన వారి యుద్ధకు వారు పంపించబడ్డారు. దైవవాక్యం మనం ఎప్పుడైతే వింటామో, దైవవాక్యానుసారంగా నడుస్తామో, దేవుడు కూడా ఉన్నతమైన పరిశుద్ధులతో కలిసి మనల్ని జీవించుటకు దేవుడు కృపనిస్తాడు. అదేవిధంగా ప్రార్థన చేసి అంతకు ముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిసము మాత్రము పొంది ఉండిరి కదా. అంతకు ముందట దేవుడు దిగలేడు వారి మీదికి. కానీ
ఇప్పుడు పరిశుధాత్మ పేరిట వారు అప్పుడే బాప్తిజం పొందారు ఆ సమయానికి, కానీ వారి దగ్గరికి రాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంను అంగీకరించారో, దేవుని వాక్యంకు లోబడి ఉన్నారో, దేవుడి వాక్యంను వారు హత్తుకొని ఉన్నారో, వాక్యానుసారంగా ప్రవర్తించి ఆ జీవఫలం అనుభవించి ఉన్నారో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి, వారి జీవితంలోకి వచ్చింది. ప్రియ సహోదరులారా, మనం కూడా ఒకసారి జ్ఞాపకం తీసుకుందాం. ఎప్పుడైతే దేవుడు వాక్యం వచ్చేది, వాక్యమును అనుసరిస్తామో అప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడైతే మన టెన్షన్లను బట్టి మనం దేవుణ్ణి కొంచెం నిర్లక్ష్యపరిచినప్పుడు మన ఆత్మ మనకు తెలుస్తుంది. మన జీవితంలో దేవుడి శక్తి ఎంతుందో మనకు తెలుస్తుంది, ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం పడిపోవుటకు, అతి త్వరలో పడిపోవుటకు మన సమీపముగానే ఉన్నది ఏంటంటే నిర్లక్ష్యం చేసే ఆత్మ. కాబట్టి దేవుని వాక్యం అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపచూపన ఉంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, సేవకుడు చేతులు, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొంచిరి. హల్లెలూయా. సేవకులు, దైవ సేవకులు, ఎప్పుడు దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, దేవుడి కొరకు నిలబడ్డ అపోస్తలులు పేతురు యోహాను గారు వారు చేతులు ఉంచినప్పుడు వీరు ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. అక్కడ పౌలు భక్తుడు, ఇక్కడ పేతురు యోహాను గారు దేవుడి సన్నిధిలో ప్రజల పైన చేతులు ఉంచడము వారు ఆరంభించారు. అదేవిధంగా దేవుడి వాక్యం ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడు, నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అంటున్నాడు. ఇక్కడ వాక్యం ఏమంటున్నాడు, సౌలుకు దేవుడు దర్శించినప్పుడు అతను నేల మీద కూలిపోయి అతని కన్నులు కనబడకున్నప్పుడు, అతను ఒకరి ఇంట్లో ఉంటున్నప్పుడు అననీయకు దేవుడు ప్రేరేపించి అక్కడికి నడిపించినప్పుడు అననీయ వచ్చి చెప్తున్నాడు, సహోదరుడా సౌలా, నీవు ఎవరైతే ప్రభువు నీ మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు ఆయన ఉన్నాడో అక్కడ నిన్ను దర్శించిన ప్రభుల వారే నీ మీద చేతులుంచి ప్రార్థించమన్నాడు. నీ మీద చేతులు ఉంచినప్పుడు యేసుక్రీస్తు యొక్క దృష్టి నీ మీదకి వస్తుంది, అంటే నీ కనుదృష్టి కలుగుతుంది, పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడు అన్నాడు కదా. అంటే ఒక్కసారి గమనిద్దాం, పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేయని నీచ కార్యము లేదు కదా. ప్రభుల వారు ఎప్పుడైతే దర్శించాడో ఆయన కన్నులు మోసుకపోయి ఉన్నాయి. మరలా సేవకుని పంపించినప్పుడు ఆ సేవకుడు చేతుల నుంచి ప్రార్థించమన్నాడు పరిశుద్ధాత్మతో. అంటే పరిశుద్ధమైన ఆత్మ వస్తే గనక ఒక వ్యక్తి పరిశుద్ధతతో జీవించలేడు. పరిశుద్ధాత్మ పొందుకుంటే తప్ప ఒక వ్యక్తి దేవుడి వాక్యానుసారంగా బ్రతకలేడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే గనక ఆ వ్యక్తి దైవ కార్యములను చేయగలుగుతారు. చేయలేని సూచక క్రియ చేయగలుగుతారు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ ద్వారా. సేవకులు ఇక్కడ కూడా చేతులు ఉంచినప్పుడు దైవ వాక్యానుసారంగా తను దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అంటున్నాడు కదా. పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు అందరూ ఒక మేడగదిలో కూడి ఉన్నప్పుడు వారు ప్రభువును స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా అగ్ని నాలుకల వంటి దేవుని మహిమ, దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి అగ్ని నాలుకలుగా కనబడ్డది. విభజించినంత కదా, ఎలా మాట్లాడుతుండు, విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారిందట. నాలుక అగ్నిగా వచ్చింది, ఒక్కొక్కరి మీదకి వారు స్తుతిస్తుండగా ఒక మేడమది గదిలో కూర్చున్నారని అంటేనే వారిలో ఐక్యత కలిగి ఉంది, వారిలో ఏకాత్మ ఉంది, ఏక మనసు ఉంది. కాబట్టి పూర్ణ హృదయంతో అందరూ కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ మేడగదిలోనికి వారి జీవితాల్లోనికి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. ఎలా? అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి మీద విభజింపబడి వాలింది. ఒక్కొక్కడికి ఒకటే నాలుక ఇట్లా దాక్కుంటా పోలేదు. ఒక్కొక్కడికి విభజించినంతగా ఒక్కొక్కడికి ఆ అగ్ని నాలుక తాక్కుంటా వెళ్ళింది. అంటే మనము కోరుకుండాలి, స్తుతిస్తున్నప్పుడు దేవ అగ్ని నాలుక కావాలి, నాకు అగ్ని నాలుక కావాలని. అలా వారు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు వారి మీదకి వాక్శక్తి వచ్చింది. దేవుని యొక్క శక్తి, వాక్యము శక్తి, బలము, పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడి ఉన్నారు. అలా మాట్లాడుతున్న కొలది ఏం జరుగుతుంది తెలుసా? విడుదల కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, కంచె కలుగుతుంది కదా. అట్టిగా మనం ఉండాలి దేవుడి సన్నిధిలో.
సన్నిధిలో. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యంను క్రేతీయులను అరబీయులను మొదలైన మనమందరమును మీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని వారు ఎలానైతే అన్య భాషలతో మాట్లాడుతున్నారో వీరందరూ కలిసి మన దేవుడి శక్తిని మేము వింటున్నామని అక్కడ దేవుడి సన్నిధిలో పలకడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే భాషలతో మాట్లాడడం అనే మాటకు ఇక్కడ మనం 2వ అధ్యాయంలో కూడా ఎంత చక్కగా చూసుకున్నాం కదా. ఒకే అర్థము కాదనుకోవడానికి ఇక్కడ మంచి కారణం అయితే ఏమీ లేదు కదా. ఒకటే కారణం ఉంది ఇక్కడ. ఏది? దేవుని ఆత్మ ఉంది, యేసు ప్రభుల వారు ఉన్నారు, దేవుడు వాక్శక్తి ఉంది, వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ మనకు అనుకుంటున్నాం కాబట్టి లేదనిపించడానికి ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా సంఖ్యాకాండంలో చూసుకున్నట్లయితే యెహోవా మేఘములలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరు కానీ మరలా ప్రవచింపలేదు ఒకేసారి. అంటే పాత నిబంధనలో కదా. అక్కడ మాత్రం పరిపూర్ణంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు మనకు. అదే రీతిగా మనం కొత్త నిబంధనలోకి వెళ్దాం, 1 కొరింథీయులకు వెళ్దాం. ఇక్కడ దేవుడు వాక్యం చూసుకుందాం. మరి ఒకనికి అద్భుతములు చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా భాషలు, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. ఏంటి? ఎవరిచ్చారు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ ఎవరి మీదకి వచ్చిందో వారు మాత్రమే చేయగలుగుతారు. ఒకవేళ మనకు ఆత్మ లేక బాప్టిజం తీసుకుని అనేక సంవత్సరములు అయ్యిందంటే పరిశుద్ధాత్మ కొరకు దేవుడి సన్నిధిలో గోజాడాలి. ఎందుకు గోజాడాలంటే పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ముద్రించినప్పుడు దేవుడి రాకడలో ఆ ఆత్మని మనల్ని గుర్తెరుగుతుంది, వీరు మన ప్రజలు అని కదా. ఆ దేవుడు మాత్రమే ఈ పరిశుద్ధాత్మను కలిగిన వారిని గుర్తెరుగుతాడు. మరి ఎందుకు మనం విడవబడాలి? మనం కూడా ఎత్తబడాలి, పరిశుద్ధ సన్నిధిలో మనం ఉండాలి. కాబట్టి దేవుడు వాక్యం మొదటగా అంగీకరించి గారడి చేయి వారు ఎవరో, పరిశుద్ధాత్మ ద్వారా శక్తి కలిగి ప్రార్థించే వారు ఎవరో మనము తెలుసుకునాలి అంటే మనకు కావలసినది ఆత్మ జ్ఞానము, ఆత్మ ధైర్యము, ఆత్మ వివేచన, ఆత్మ బలము, ఆత్మ శక్తి, దైవవాక్ శక్తి కదా. దేవుని వాక్యం శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఇవి మనము కలిగి ఉన్నప్పుడు గారడి వారు తెలుస్తారు, అబద్ధ ప్రవక్త తెలుస్తారు, అబద్ధంగా ప్రవచించే వారు తెలుస్తారు, అబద్ధంగా మోసం చేయవారు తెలుస్తారు, అనేక ప్రజలు తెలుస్తారు మనకు. కాబట్టి మనం మొట్టమొదటగా చేయవలసింది ఐక్యత కలిగి దేవుడి సన్నిధిలో కానీ మన కుటుంబంలో కానీ గుంపులుగా కూడి మనం ఎలా చేయాలి ప్రార్థన అంటే పట్టుదల కలిగి దేవుడిని ఆధారము చేసుకొని ఆయన వైపు చూడాలి. అప్పుడు దేవుడు మేడగదిలోకే కాదు వారి జీవితాలలోకి వచ్చాడు కదా. ఇప్పుడు కూడా దేవుడు అందరిని దాటుకొని మన జీవితాలలోకి వస్తాడు, అందరిని దాటుకొని మన కుటుంబంలోకి వస్తాడు, అందరిని దాటుకొని దేవుడు మనల్నే ఎన్నిక చేసుకున్నాలని వస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంపిక చేసుకుంటాడు. ఆయన వాక్శక్తి మన మీదకి వస్తే అసాధారణమైన కార్యములను చేయుటకు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. కాబట్టి ఆ శక్తిని పొందుకునాలి. గారడి సీమోను ఎన్నో చేశాడు. గారడి చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మరు, ఇదే దైవశక్తి అనుకున్నారు, కానీ అక్కడ పప్పులు ఏమి ఉడకలేవు. కాబట్టి దేవుడి వాక్యం అంగీకరించినప్పుడే ఆ ప్రజలు యెరూషలేములో ఉంటున్నటువంటి ఎవరి దగ్గరికి, పేతురు దగ్గరికి, యోహాన్ దగ్గరికి పంపించబడ్డారు. వారు చేతులు ఉంచినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. మరి మనం ఎందరి మీద చేతులు ఉంచుతున్నాం? మనం ఎలా ప్రార్థిస్తున్నాం? మనం ఎందరి మీద చేతులు ఉంచితే వారి మీద పరిశుద్ధాత్మ ఉంటుందా? వారికి విడుదల కలుగుతుందా? అసలు మొట్టమొదటగా మనము పరిశుద్ధాత్మను పొందుకున్నామా, లేదంటే మనకు నలుగుట్లో పేరు ప్రఖ్యాతలు కావాలనని గారడి చేస్తున్నామా? మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాలి. కాబట్టి దేవుడి వాక్యంను ఎందరిని మోసం చేసినా, ఎన్నిటిని అబద్ధమాడినా, ఎన్ని కప్పిపుచ్చుకున్నా దైవ కార్యమును కప్పిపుచ్చడానికి, దైవ కార్యమును మోసం చేయడానికి ఎవ్వరికి కూడా ఇక్కడ ఏ మాత్రము కూడా చెల్లుబాటు లేదు. ఎందుకు లేదంటే ఆయన ఒప్పుకోడు, ఆయన ఊరుకోడు. తొందరలోనే దూలముల మీద ఉన్న రహస్యము దేవుడు రోడ్ల మీద తీసుకొస్తాడంట. అంటే అబద్ధ ప్రవచనాలతో మనము గెలుసుకొస్తే మనము దేవుడు తీసి బయట పెట్టాడు. ఆయన కార్యము మానవుల కార్యమే తీసుకొచ్చి లోపల జరిగింది రోడ్ల మీద ఉంచితే ఆయన కార్యం అబద్ధంగా చేస్తే ఎలా జరుగుతుంది మరి? అందుకే దైవ కార్యమును దైవానుసారంగానే చేయాలి, దైవ కార్యమును దైవ చిత్తానుసారంగానే ప్రవర్తించాలి, దైవ కార్యమును దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఆయన మహిమ చూపు కొరకే చేయాలి. కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ఏ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావని కాదు, నీ మీద చేతుల నుంచే దైవజనులు
దేవుడు ఎవరు, నీవు ఎవరి మీద చేతులు ఉంచుతున్న వారెవరు, నీవెవరు అనేది గమనించాలి. నీవేనా, నీవు క్రీస్తు బిడ్డవా, వారు క్రీస్తు బిడ్డలా, వారు క్రీస్తు చేత నడిపింపబడిన వారా అనేది గ్రహించాలి. గ్రహింపు లేకపోతే అక్కడ మనం బోల్తా పడతాం. బోల్తా పడిన బండిని లేపుటకు అనేకమైన పర్యాయాలు, ప్రయత్నాలు కదా, అది లేవచ్చు. అది లేవలేక సమయంలో ఎన్నో నొక్కులు, గూన్లు మన జీవితాలలో కూడా అదే శ్రమలు కలిగి మనం పడిపోయాము, ప్రభుల వారు లేపుతాడు. పరిశుద్ధాత్మను కలిగి పొందుకోలేని స్థితిలో మనము పరిశుద్ధాత్మ దేవుడిని తొలగించుకొని మనం ఉన్నట్లయితే మనము కూడా అనేక మందిని నమ్మినప్పుడు బోర్ల పడ్డాము. మన జీవితంలో కలిగిన నొక్కును ఎవరు సరిచేయలేరు. మరలా మనం ప్రభుల వారి చేతిలో పడవలసిందే. కాబట్టి దేవుడి సన్నిధిలో ఉండి దేవుడిని అనుసరించి నడుచుటకు ఇట్టి మాటలు దేవుడు మనందరి ఆత్మల మీద దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.